మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో పార్టీ మారేందుకు వైసీపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. 21 మంది వైసీపీని వీడి టీడీపీ జనసేనలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 12 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి, 9 మంది జనసేనలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రేపు టీడీపీ కార్యాలయంలో కూటమి కండువాలు కప్పుకోనున్నారు. మేయర్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. నగర శివారుల్లోనే ఓ రిసార్టులో పార్టీ మారనున్న కార్పొరేటర్లు కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం ఉంది. కార్పొరేటర్ల పార్టీ మార్పు వెనుక ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్లు పార్టీ మారకుండా మాజీ మంత్రి సర్వశక్తులు ఒడ్డాడని, అందరినీ బుజ్జగించే ప్రయత్నాలు చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, వైసీపీని విడి చాలా మంది కార్యకర్తలు టీడీపీలో అటు జనసేనలో జాయిన్ అవుతున్నారు. మరి వీరందరికీ టీడీపీ జనసేన అవకాశం కల్పించే అవకాశం ఉందా పార్టీలో జాయిన్ అవ్వడానికి? ఇక్కడ ముఖ్యంగా చూస్తే అటు వైసీపీకి సంబంధించి ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ వైసీపీలో దాదాపుగా ఆ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి బలమైనటువంటి మెజార్టీ ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా వైసీపీ పీఠాన్ని కదపలేరు అనుకున్నారు. కానీ ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీకి రిజైన్ చేసి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీలోకి వస్తూనే తన ఒక ప్రకటన అయితే చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీలోకి అనేక మంది కార్పొరేటర్లను తీసుకొస్తాము, వాళ్ళందరూ కూడా పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతారని ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే వైసీపీకి గట్టి షాక్ తగిలినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 21 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి 12 మంది టీడీపీలోను, 9 మంది అటు జనసేన పార్టీలోను జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గమనించినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దాదాపుగా వారం రోజుల క్రితమే ఒక పక్కా ప్రణాళికతో కార్పొరేటర్లు అందరితోనూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంత బుజ్జగించినా ఏ ఒక్క కార్పొరేటరు మాజీ మంత్రి అమర్నాథ్ మాట వినడానికి అయిష్టత చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మేయర్ నిర్వహించినటువంటి తన ఛాంబర్ లో ఉన్నటువంటి మీటింగ్ లో కూడా దాదాపుగా 25 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరినీ ఒక రిసార్ట్ లో ఉంచి ప్రస్తుతం అయితే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఒకరు ఇద్దరు అని చెప్పేదానికంటే కీలకంగా మాత్రం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అదే విధంగా అటు గంటా శ్రీనివాసు, పల్లా శ్రీనివాసరావు వీళ్ళు ప్రస్తుతం అయితే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ని జనసేన అదే విధంగా ఈ టీడీపీలో జాయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ టీడీపీ కైవసం చేసుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే 25 మందికి దాదాపుగా 20 మంది కార్పొరేటర్లు ఎక్కడున్నారనేది తెలియదు. వాళ్ళందరినీ కూడా ఒక సీక్రెట్ రిసార్ట్స్ లో ఉంచి చర్చలు అయితే నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం లోపు ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ లోపే పూర్తి స్థాయిలో విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ నుంచి తీసుకుని అటు టీడీపీ జనసేన కలిపి ఉమ్మడి అభ్యర్థిగా ఒక మేయర్ ని ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజు.